భూదాన భూముల్లో కాలనాగులు వట్టినాగులపల్లిలో 29 ఎకరాలు మాయం. ధరణి ముసుగులో 2,000 కోట్ల విలువైన భూములు బడా నేతల పేర్ల రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకుని రెవెన్యూ శాఖ కొనుగోలుదారుల్లో పల్లా రాజేశ్వరరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. చూడండి, పల్లా రాజేశ్వరరెడ్డి దొంగ. ఈరోజు బోయినపల్లి శ్రీనివాసరెడ్డి అట, ఆయన కూడా ఏది శ్రీనివాసరావు, అదేవిధంగా వీళ్ళందరూ వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావు అట, ఆయన కూడా ఉన్నాడు. అంటే పల్లరాజేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, కేసీఆర్ సంబంధించిన బంధువులు, కేటీఆర్ సంబంధించిన బంధువులు, వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. దాతలు దానం చేసిన భూదాన భూములు బడాబావుల పాలయ్యాయి. భూదాన బోర్డు ఆధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. క్రయ విక్రయాలు జరపడానికి ఏమాత్రం వీలు లేదనే నిబంధన ఉన్నా, నిషేధిత జాబితాలో ఉన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నా అక్రమార్కులకు ఇవేవి అడ్డు రాలేదు. అప్పటి ప్రభుత్వ అడ్డదండలతో అధికారులు లొంగ తీసుకొని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారులు తమ సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో వడ్నాగులపల్లి భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వే కొద్ది భూకుంభకోణాలు బయటపడుతున్నాయి. వడ్నాగులపల్లిలో ధరని బూచిగా చూపించి సాఫ్ట్వేర్ అసోసియేషన్, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములతో పాటు భూదాన భూములను స్వాహా చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి శనివారం ధరణి బూచితో భూమి స్వాహా శీర్షికన కథనం ప్రచురించే విషయంగా తెలిసిందే. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సోదరుడు బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట ఆగమేఘాలపై జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. చూడండి, ఇట్లా మొత్తానికైతే బోయినపల్లి వినోద్ కుమార్ ఒక తమ్ముడు శ్రీనివాసరావు, అదేవిధంగా ఎవరు ఇంకా మన ఈయన వాళ్ళ పల్లారాజేశ్వరరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని చెప్పేసి క్లియర్గా తెలుస్తోంది. ఇలా చూడండి, వట్టినాగులపల్లిలో వారు కొల్లగొట్టిన భూదాన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 2,000 కోట్లకు పైగానే ఉంటుంది. వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్లు మొత్తం 56 ఎకరాల భూమి ఉంది. ఇందులో 29 ఎకరాల భూమిని గతంలో భూ యజమానులు రాజనగరి మల్లారెడ్డి మరో 7 భూదానం చేశారు. భూదాన బోర్డులో వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్నాళ్ళ పాటు ఎవరు ఈ భూముల జోలికి రాలేదు. కానీ హైదరాబాద్ శివార్లో భూముల ధరలు పెరగడంతో కొందరు కళ్ళు వీటిపై పడ్డాయి. 2000 సంవత్సరం తర్వాత ఇందులో క్రయ విక్రయాలు మొదలయ్యాయి. దీనిపై భూదాన బోర్డు అభ్యంతరం తెలుపుతూ అప్పటి సీసీఎల్కు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భూములన్నీ విభజన చేసి 22A కింద నిషేధిత జాబితాలు చేర్చారు. కానీ తర్వాత కాలంలో ఈ భూముల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో బడా వ్యక్తులంతా వీటిపై పడ్డారు. అధికారులు లొంగ తీసుకొని అప్పటికే భూమి స్వాధీనంలో ఉన్న వారిని ధరణి పేరుతో భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టి అత్యంత విలువైనటువంటి 29 ఎకరాల భూముల పెద్దల పేరు మీదకి బారిపోయి దొడ్డిదారిన భూదాన భూములు చేయించిన వారిలో బోయినపల్లి శ్రీనివాసరావు ఉన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి ఇప్పటికే వెలుగులోకి తీసుకురాగా తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి పేరు కూడా బయటపడింది. రాజేశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద 4 ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తుంది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తన బినామీల పేరిట భూదాన భూములను చేయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో వట్టినాగులపల్లి భూముల స్వాహాపై విచారణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం. కలెక్టర్ను కలిసిన హౌసింగ్ సొసైటీ సభ్యులట. సో మొత్తానికైతే వినోద్ కుమార్ యొక్క తమ్ముడు ఎవరైతే శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చుబీస్తా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పల్లారాజేశ్వరరెడ్డి చుట్టూ కూడా ఉచ్చుబీస్తా తెలుస్తుంది. చూడండి, పల్లారాజేశ్వరరెడ్డి, బోయినపల్లి వినోద్ ఎంత దొంగలో అర్థం చేసుకోవాలి. ఈరోజు ధరణి పేరిట వీళ్ళు ఎక్కడ భూములు కనబడ్డా అన్ని స్వాహా చేసిరు. ఈ దొంగలంతా కూడా పల్లారాజేశ్వరరెడ్డి అసలే వదిలిపెట్టద్దు. దొంగ, పెద్ద దొంగ వీడు. పల్లారాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా కూడా పెద్ద దొంగలు. వీళ్ళెవ్వరు కూడా వదిలిపెట్టద్దు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళపైన విచారణ వేగవంతం చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.